నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వెనిల్లా కేక్ అండి. ఓవెన్ లేకుండా వెనిల్లా కేక్ గ్యాస్ పైన ఎలా చేయాలో చూపిస్తాను. అదిగో ఏదైనా పొడవు గ్లాస్తో 2 గ్లాసులు పిండి తీసుకున్నానండి. మైదా పిండి అనమాట. మైదా పిండి, వైట్ ఫ్లవర్ తీసుకోవాలి. అదిగో 4 ఎగ్స్ అండి. ముందుగా గ్యాస్ వెలిగించుకుని సాల్ట్ కానీ ఇసుక కానీ వేసి గ్యాస్ పైన వేడి చేయాలండి. అది అలాంటి గిన్నె అనమాట. అలా దాని మీద పెట్టుకోవాలి. ఆ సాల్ట్ వేడి చేయాలి. ఇప్పుడు 4 ఎగ్స్ వేసుకుని దాంట్లో షుగరు ఒక గ్లాస్ ఫుల్గా వేసుకోవాలి. కొంచెం ఒక పావు గ్లాస్ కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం వేసుకోవాలి మళ్ళీ, అంటే గ్లాసు పావు వేసుకోవాలి షుగరు. 1/2 గ్లాసు ఆయిల్ వేసుకోవాలండి. నూనె సగం గ్లాసు వేసుకుని ఆయిల్, ఎగ్స్, షుగరు బీట్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. చేతి బీటర్తో కానీ లేకపోతే ఇలాంటి మిషన్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, బాగా కలిసేలాగా. మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి కేకు. అలా 1 నిమిషం బీట్ చేసిన తర్వాత అందులో పించ్ ఆఫ్ సాల్ట్ అండి, కొంచెం అనమాట, పిసరంత సాల్ట్ వేసి 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ వేద్దాం. చిన్న స్పూన్ అనమాట. చిన్న స్పూన్తో 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసి ఒక చిన్న స్పూను వెనిల్లా వేద్దామండి. ఒక చిన్న స్పూన్ ఉంటుంది అది వెనిల్లా. ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు బీట్ చేసుకుందాం. 1 నిమిషం పాటు మిషన్తో కలుపుకుందామండి. తర్వాత పిండి కూడా వేసి, మైదా పిండి కూడా వేసి మళ్ళీ కలుపుకుందాం. మైదా పిండి కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం బాగా కలిసేలాగా బీట్ చేసుకుందామండి. బాగా కలిసేలాగా కలుపుకుందాం. చూసారండి, చేతి బీటర్తో కానీ ఇలా మిషన్తో కానీ బాగా కలిసేలాగా అలా కలుపుకోవాలి. ఒక చిన్న కప్పు టీ తాగే ఒక చిన్న కప్పు పాలండి, కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకుందాం, కలుపుకుందామండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి వేసేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది కదండి, అందుకు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. సేమ్ క్యారెట్ కేక్ టైపే, కాదంటే క్యారెట్ వేయము ఇందులో. క్యారెట్ కేక్లో క్యారెట్ వేస్తాం, పాలు వేయము. ఇందులో పాలు వేస్తాము, క్యారెట్ వేయమన్నమాట. ఇది వెనిల్లా కేకు, అది క్యారెట్ కేకు. క్యారెట్ కేక్ కూడా ఇదే సేమ్ గ్యాస్ పైన ఇలాగే చేశాను. ఇంతకుముందు పెట్టానండి యూట్యూబ్లో, చూడండి. అదిగో మొత్తం ఒక చిన్న కప్పు పట్టినాయి అన్నమాట నాకు పాలు. టీ తాగే కప్పుతో చిన్న కప్పు పాలు పట్టినాయి నాకు. ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలండి. కన్సిస్టెన్సీ ఆ విధంగా వచ్చిన తర్వాత ఆ గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెకి నెయ్యి కానీ బటర్ కానీ రాసుకోవాలి. వెన్న కానీ నెయ్యి కానీ ఈ విధంగా మొత్తం లోపలంతా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసిన తర్వాత మిక్స్ చేసిన ఆ కేకు మిక్స్ వేయాలండి. ఆ కేక్ పిండి మిక్స్ చేసిన పిండి వేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకుందాం. ఆ వేడి చేసిన సాల్ట్ పైన పెట్టుకుందామండి. మీరు ఆ సాల్ట్ స్థానంలో ఇసుక కూడా వేసుకోవచ్చండి. ఒక 1/2 అవర్ తర్వాత చూద్దాం. 1/2 అవర్ కానీ అరగంట కానీ 40 మినిట్స్ కానీ పడుతుంది. మీరు అరగంట తర్వాత చూడండి అయ్యిందో లేదో. ఆ విధంగా వచ్చిన తర్వాత అరగంట తర్వాత మీరు చాకుతో కానీ ఏదైనా పుల్లతో కానీ గుచ్చి చూడండి. పిండి అంటుకున్నదనుకో అది రెడీ అవనట్టు. చూసారా, నేను చాకుతో గుచ్చుతుంటే పిండి అస్సలు అంటుకోలేదు, అంటే రెడీ అయిపోయిందండి. కేక్ అయితే ఉడికిపోయింది అన్నమాట లోపల. కేక్ ఉడికిపోయింది కాబట్టి స్టవ్ కట్టేసుకుందాం. 5 నిమిషాలు చల్లారిన తర్వాత వేరే ప్లేట్లో తిరగేసుకున్నానండి.
అదిగో చూసారండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా కూడా వచ్చింది కేకు. బాగా కూడా రెడ్ కలర్లో కూడా గోల్డెన్ కలర్లో కూడా కలర్ వచ్చిందండి కింద. చూసుకోవాలండి, అరగంట పైన ఉంచాలి తప్ప ఎక్కువసేపు ఉంచకూడదు. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట కేకు. హై పెట్టకూడదు గ్యాస్, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కేకు. ఈ విధంగా చాకుతో కట్ చేస్తే చూసారండి ఎంత సాఫ్ట్గా ఉన్నదో, ఎంత స్పాంజీగా ఉన్నదో. మీరే చూడండి. సూపర్గా వచ్చింది కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత స్పాంజీగా వచ్చిందో. టేస్ట్ కూడా అలాగే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కేక్ టేస్ట్ అదిరిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారండి. మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.